నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామస్తులంతా కలిసి వేమలమ్మ ఆలయంలో సామూహిక పొంగళ్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అందరూ కలిసి ఒకే చోట పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. కూచివాడ, చెన్నై వాస్తవ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలందరూ ఒకే చోట భక్తి శ్రద్ధలతో పొంగళ్లు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజలు ముగిసిన తర్వాత ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మనందరినీ అంత చల్లని చూపుతో ఉండాలంటే అంబళ్ళు చల్లదనం ఇస్తుంది. అందువల్లనే అంబళ్ళు పోయడం. ఆ తల్లి వల్ల గ్రామంలో పాడి పంట, ధనం, ధాన్యం సమృద్ధిగా పండుతుంది. గ్రామ దేవతను పూజించినప్పుడు ఆ భూమిలో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి ఆహార పదార్థముగా జగన్మాత. మన గ్రామానికి ఆ తల్లి పేరు వేములమ్మ. ఈ తల్లిని ఈరోజు మన గ్రామ కార్యకర్తలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కూడా మనం అందరినీ చల్లని చూపుతో పరిపాలించాలని చెప్పి ఆ తల్లి ఇక్కడ వెలిసి ఉంది. రేణుకాదేవి అంటారు. కూచివాడ గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ వేమలమ్మ అమ్మవారికి మన గ్రామస్తులు 50 మంది సమక్షంలో అంబల కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ 50 మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషం. దీన్ని సద్య అంటారు. అంబలి సద్యన్నము ఆమెకి ఇష్టం. మనందరినీ అంత చల్లని చూపుతో ఉండాలంటే అంబళ్ళు చల్లదనం ఇస్తుంది. అందువల్లనే అంబళ్ళు పోయడం. ఆ తల్లి వల్ల గ్రామంలో పాడి పంట, ధనం, ధాన్యం సమృద్ధిగా పండుతుంది. గ్రామ దేవతను పూజించినప్పుడు ఆ భూమిలో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి ఆహార పదార్థముగా జగన్మాత. మన గ్రామానికి ఆ తల్లి పేరు వేములమ్మ. ఈ తల్లిని ఈరోజు మన గ్రామ కార్యకర్తలు, గ్రామ పెద్దలు అందరూ కలిసి కూడా మనం అందరినీ చల్లని చూపుతో పరిపాలించాలని చెప్పి ఆ తల్లి ఇక్కడ వెలిసి ఉంది. రేణుకాదేవి అంటారు. ఈ కూచివాడ గ్రామంలో వెలిచి ఉన్న శ్రీ వేమలమ్మ అమ్మవారికి మన గ్రామస్తులు 50 మంది సమక్షంలో అంబల కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ 50 మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి నమస్కారాలు. చాలా సంతోషం.